2:41. ఇది చాలా విశేషమైనటువంటిది, విశిష్టమైనటువంటి ముహూర్తం. రవి, చంద్రుడు, శుక్రుడు 3 గ్రహాలు కూడా ఉచ్చ దశలో ఉన్నటువంటిది. అందున ఈ ముహూర్తం పుష్కరాల ముగింపునకు ముందుగా వచ్చేటువంటి ఆఖరి గురువారం కావడం ఒక విశేషం. కుటుంబ, ధన, వాక్కు, నేత్రస్థానంలో బుధుడు, గురుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా శుభగ్రహాలుగా ఈ క్షేత్రంలో కలిసి ఉండడమే కాకుండా గురుడు స్వంత ఇంటిలో అనగా స్వక్షేత్రంలో ఉండడం ఈ ముహూర్తానికి ఉన్నటువంటి మరొక విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. నక్షత్ర అధిపతి చంద్రుడు వృషభంలో ఉచ్చ పొంది ఉండడం మరొక విశేషం. దైవజ్ఞ రత్న, జ్యోతిష వాస్తుశాస్త్రవేత్తలు, పంచాంగకర్తలు, దైవీ సంపన్నులైనటువంటి తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందినటువంటి బ్రహ్మశ్రీ నిర్ణయించబడినటువంటి విశిష్టమైనటువంటి ముహూర్తమే ఈ రోహిణి నక్షత్రయుక్త కుంభలగ్నంలో ఉన్నటువంటి ఈ దివ్యమైనటువంటి ముహూర్తం. అటువంటి ఈ సుముహూర్త సమయంలో వధూవరులిద్దరూ కూడా జీలకర్ర, బెల్లం, పసుపు కలిపినటువంటి 3 మంగళ ద్రవ్యాలు తీసుకొని మెత్తగా నూరి ముద్దగా చేయడం జరుగుతూ ఉన్నది. జీలకర్రని బెల్లంతో కలిపి నూరడం వల్ల పట్టును గాజు పట్టీతో రుద్దినట్లయితే ఏ విధంగా ఆకర్షణ శక్తి ఏర్పడుతుందో అదే విధంగా జీలకర్రని బెల్లంతో కలిపి నూరడం వల్ల పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, ధనసంజ్ఞకమైనటువంటి విద్యుత్ శక్తి పుడుతోందని పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వేదకల్పం తెలిసినటువంటి విజ్ఞులు అటువంటి విద్యుత్ పుట్టేటువంటి ఆ మంగళ ద్రవ్యాలు తీసుకొని మెత్తగా నూరి ముద్దగా చేసి ఆ ముద్దను అరచేతిలో పెట్టుకొని అడ్డుగా కట్టబడినటువంటి ఆ తెర ఒక్కసారి తొలగిన వెంటనే వరుడు వధువు యొక్క శిరస్సు పైన, వధువు వరుడు యొక్క శిరస్సు పైన ఆ పవిత్ర మంగళ ద్రవ్యాల యొక్క మిశ్రాన్ని ఉంచుటయే సుముహూర్తము, శుభలగ్నము అని అంటారు. తది చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రీయుగం స్మరామి. శుభదినాన్ని నిర్వహించే శుభలగ్నం ఇది. తారా చంద్రబలాలతో కూడినటువంటిది, విద్యా దైవ బలాలతో కూడినటువంటి ఈ లగ్న సమయంలో ఆ పరస్పర మంగళ ద్రవ్యాల యొక్క మిశ్రమంతో జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వం జరుగుతూ ఉన్నది. దీనినే శుభలగ్నం. పార్వతీదేవి ఎందుచేతనంటే తనకు తన మంగళసూత్రం మీద ఉండేటువంటి నమ్మిక అత్యంత దృఢమైనటువంటిది కాబట్టి ఇక్కడ కూడా పార్వతీదేవిని అధిష్టాన దేవతగా భావిస్తూ సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అంటూ మంగళ ప్రదాయిని, మంగళకారిణి అయినటువంటి ఆ పార్వతీ సైతంగా మంగళసూత్రాన్ని భావించి గంధాలంకార అక్షతలతో ధూపదీప నైవేద్యములు సమర్పించి షోడశోపచార ఆరాధన నిర్వహించడం జరుగుతుంది. దీనినే మాంగళ్య దేవతారాధన అంటారు.
ప్రఖ్యాత కళాకోవిదులు, సినీ టీవీ రంగస్థల నటులు శ్రీ వాణి గిరిజ సంగీత నాటక కళా సమితి సారథి, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ థియేటర్ అభివృద్ధి సంస్థ పూర్వపు డైరెక్టర్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. విశ్వవిఖ్యాత నందమూరి వంశమూల స్తంభమైన పూజ్య పెదరామస్వామి గారికి పుత్రరత్నముగా జన్మించిన కీర్తిశేషులు మాన్య లక్ష్మయ్య చౌదరి, తద్ధర్మపత్ని మాన్య వెంకటరామమ్మ ధన్య దంపతుల బంగారు పంటగా జన్మించిన కారణ జన్మలు తెలుగుదేశ సంస్కృతి వైభవాన్ని, తెలుగువారి ఆత్మ గౌరవ ప్రశస్తిని ప్రపంచానికి చాటి చెప్పి తెలుగు రత్న గర్భలో జన్మించిన స్వచ్ఛమైన భారతరత్నము సమస్త విశ్వములోనే తన వంటి మహానటుడు లేడని నిరూపించిన తెలుగు వారి సాంస్కృతిక జాతీయ వారసత్వ సంపద విశ్వవిఖ్యాత నట సార్వభౌములు పూర్వ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు తత్సతీమణి బసవరామ తారకం పుణ్య దంపతుల తనయరత్నము రాజ్యసభ సభ్యులు శ్రీమాన్ నందమూరి హరికృష్ణ, శ్రీమతి శాలిని గారుల అనుంగు కుమారుడు, దినదిన ప్రవర్ధమాన నిజకీర్తి చంద్రికా కాంతి సుస్నాపిత సర్వ దిగంతరుడు, తాతవలి నటనా ప్రావీణ్య లబ్ధ ప్రజాభిమాన ధనుడు, విద్యా వినయాది సుగుణ మణిగణ భూషణుడు, మనోజ్ఞమూర్తి, నేది వైవాహిక వేదికా రంగమలంకరించు నవవరరత్నమగు చిరంజీవి నందమూరి తారక రామారావునకు నవవర్షములు ఆంధ్ర రాష్ట్రాన్ని జనరంజకముగా పరిపాలించిన పూర్వ ముఖ్యమంత్రి, అసాధారణ మేధా సంపన్నులు, భారత చిరంజీవులగుచు నీకు సహధర్మచారిణి నిన్ను నెప్పుడు అంటియుండెడు ప్రణతికి అమలమతికి జీవితమున ఆనంద సిద్ధి కూర్చు సుఖములందింపుమయ్య విశుద్ధ హృదయా. ఈ లక్ష్మీ ప్రణతిన్ వధూమణి నిన్నీ విచ్చోట ఈ ప్రేమ పూర్వలోకార్హ నందమూరి ఘనవంశంబోధిరత్న యశశ్రీ లక్ష్మీ పరిపూర్ణ దేశ శుభనార్నే వంశ దుగ్ధంబుధి శ్రీలక్ష్మిన్ సుగుణాభిరామనిపుడే చెరెందనుంగలరో దివ్య కృపాత్ములు వారు నందరు దీవెనలిత్తురిచ్చట అరుష్యతనుండుచు నిన్ను నీ సతిన్ జీవితమందు కార్యజయసి దానిని ధరించి ధర్మ మార్గాన్ని చరిస్తూ ఆచరిస్తూ సంతతి సౌభాగ్యాదులతో సుఖంగా జీవింతువుగాక. ఎటువంటిది ఈ మంగళసూత్రము అంటే నక్షత్ర దర్శనాన్ని చేయిస్తారు చివరిగా. అభినందనోత్సవం సమాప్తి జరిగి గౌరీ పూజ ప్రారంభం కాబోతున్నది. కాబట్టి వేదికకు ఎదురుగా ఉన్నటువంటి అందరూ కూడా దయచేసి కళ్యాణ విందును స్వీకరించి తిరిగి మీ స్థానాల్లో కూర్చుని వివాహ మహోత్సవాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి వేదిక ముందు నిలబడినటువంటి అందరూ కూడా స్వస్తిభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః కొద్ది నిమిషాల్లో గౌరీ తపస్సు శుభారంభం కాబోతున్నది. కోరినటువంటి వరుణ్ణి భర్తగా పొందినటువంటి కన్య గౌరీ
డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు వారి యొక్క ధర్మపత్ని, కేంద్ర మంత్రిని శ్రీమతి దగ్గుపాటి పురంధరేష్, బంధుమిత్ర అభిమాన శ్రేయోభిలాషులందరూ కూడా కళ్యాణ విందును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. విఖ్యాత చలనచిత్ర నిర్మాతలు శ్రీ అశ్విని దత్ గారిచే వధూవరులకు పవిత్ర ఆశీస్సులు.